మేకపాటి కుటుంబం ఒకప్పుడు సింహపురి రాజకీయాల్లో మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్. నెల్లూరు జిల్లాలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు లోక్సభకు కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించేవారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు డీలా పడిపోయి రాజకీయ మనుగడ కోసం నానా తంటాలు పడాల్సిన దుస్థితిలోకి వెళ్లిపోయారు. 2024 ఎన్నికలకు ముందు అందరిలాగే జగన్ను వదిలేసి మరో పార్టీలోకి వెళ్లి ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ ఇప్పుడు వాళ్ళల్లో కనిపిస్తోంది. మేకపాటిది ఒక సంపన్న పారిశ్రామిక వ్యాపార కుటుంబం. వైఎస్ కు అత్యంత సన్నిహితులుగా మారిన తర్వాత వాళ్ళు రాజకీయాల్లో రాణించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉంటే ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉండేవారు. కుటుంబంలో కనీసం ఇద్దరికి రాజకీయ పదవులు ఉండేవి. వైఎస్ మరణానంతరం జగన్ రెడ్డి పెట్టిన పార్టీలోకి మేకపాటి ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చింది. లోక్సభ ఉప ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ దక్కలేదు. ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డికి ఆత్మకూరు, తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి టికెట్ ఇచ్చారు. గౌతమ్ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు. అయితే దురదృష్టవశాత్తు గౌతమ్ రెడ్డి అకాల మరణంగా రాజమోహన్ రెడ్డి చిన్న కుమారుడు విక్రమ్ రెడ్డికి ఉప ఎన్నికల్లో ఆ టికెట్ దక్కింది. 2024 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. టీడీపీ వైపుకు వెళ్లిపోయిన చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయలేదు. విక్రమ్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు మేకపాటి కుటుంబానికి ఒక పదవి కూడా లేని దుస్థితి దాపరించింది. నెల్లూరు రాజకీయాలు మారిపోయి తాము వీక్ అయిపోతున్నామన్న భయం మేకపాటి కుటుంబంలో కనిపిస్తోంది. ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాతుకుపోతే తమ కుటుంబానికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ఫార్ములాతో పార్టీ మారితే 2029 ఎన్నికల నాటికైనా పుంజుకోవచ్చన్న నమ్మకం వారిలో కలుగుతోంది. రాజమోహన్ రెడ్డికి మళ్లీ ఎంపీ పదవి కావాలి. నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చే పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నారు. అలాగే తమ కుటుంబానికి సింహపురిలో, అది నెల్లూరు లోక్సభ పరిధిలోకి వచ్చే 2 అసెంబ్లీ సీట్లు కావాలని వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. 1+2 ఫార్ములాకు ఒప్పుకునే పార్టీ లేదా కూటమితో జతకట్టాలని మేకపాటి కుటుంబం భావిస్తోంది. ఈ క్రమంలో వాళ్ళు టీడీపీతో లోపాయకారిగా చర్చలు జరుపుతున్నట్లుగా నెల్లూరు నుంచి వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 4 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి పునాదులు వేసుకుంటే మంచిదని భావిస్తున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నప్పటికీ జగన్తో కలిసి ముందుకు సాగటం సాధ్యం కాదని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మేకపాటి ఫ్యామిలీకి నిధులకు కొరత లేదు. టికెట్ దక్కితే ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వాళ్ళు వెనకాడరు. మరోపక్క వేమిరెడ్డి మంచి వ్యక్తి అయినా ఆయన ఉండే పార్టీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపారాలపై ఉన్న ఆసక్తి రాజకీయాలపై లేదన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో మేకపాటి కుటుంబాన్ని చేర్చుకునేందుకు టీడీపీ సైతం వెనకాడదని ఒక విశ్లేషణ వినిపిస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.